హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాస్త్రాన్ని అందించిన హైకోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంటే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది అని చెప్తున్నారు. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని చంద్రబాబు టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చిందండి. బెంచ్ అయితే ఈ మేరకు న్యాయమూర్తులు ముంగేష్ పాటిల్ అలాగే శైలేష్ బ్రహ్మేలతో కూడిన విభజన్ బెంచ్ మే 10న తీర్పు అయితే వెలువరించింది. పోలీసులతో చంద్రబాబు నక్కా ఆనందబాబు అనుచితంగా వ్యవహరించడానికి ఆధారాలున్నాయని పేర్కొంది బాంబే హైకోర్టు. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన 2 పిటిషన్లను హైకోర్టు బెంచ్తో కొట్టేసిందండి. ఇక పోలీసులపై కూడా చంద్రబాబు దాడి చేశారని ఒక నేపథ్యము. ఇక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడము, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడము, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడము, నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనందబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విచారణ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొనడం మొదటి అంశంగా పెట్టారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించారు. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్ పాత్ర ఉందని తెలిపారు. ధర్మాసనం దీన్ని ఒకసారి గుర్తు చేసింది. ధర్మాసనం ముందుకైతే ఈ విధంగా తీసుకెళ్లారని. ఆ ఘటనతో అనేక మంది పోలీసులు గాయపడినట్టు మెడికల్ సర్టిఫికేట్లు కూడా వారైతే ధృవీకరణ ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందిపై దాడి చేయాలని నేరం చేసినట్టుగా అయితే వారు చెబుతూ ఉన్నారని తెలుస్తుంది. హైకోర్టు అయితే ఈ విధంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.